హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ నుండి మరొక నోటిఫికేషన్ విడుదలైంది. వెల్ఫేర్ ఆఫీసర్ అలాగే ట్రైనీ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఈ యొక్క నోటిఫికేషన్కి మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చండి. సో చాలా మంచి నోటిఫికేషను. అలాగే ఎటువంటి ఫీజు అనేది మనం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రీగా వీటికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎటువంటి ఎగ్జామ్ అనేది కూడా ఉండదండి. జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులని ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి అవకాశము. ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో నేను క్లియర్గా అందిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీ నుండి విడుదలవ్వడం జరిగింది. సో ముందుగా మనం ట్రైనీ క్లర్క్ ఉద్యోగాల గురించి మాట్లాడుకున్నట్లయితే, సో మనకి ట్రైనీ క్లర్క్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి, అలాగే వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏముండాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ట్రైనింగ్ క్లర్క్ గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా మనకి ట్రైనింగ్ ఇస్తారు. సో ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ అనేది కూడా ఇస్తారనమాట. అంటే కొంత శాలరీ కూడా ట్రైనింగ్ పీరియడ్లో వస్తుంది. ఇక క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్, అంటే బీకామ్ చేసిన వాళ్ళకు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, లేదా బీబీఏ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు మనకి కంప్యూటర్లో నాలెడ్జ్ అనేది తప్పనిసరి అని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఈ ట్రైనింగ్ క్లర్క్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీ బయోడేటా ఫామ్ను, మీ ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ను, మీ కాంటాక్ట్ నెంబర్ను సో మీరు పోస్ట్ ద్వారా సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ మీకు అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ లేకపోతే మీరు ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై ఫర్ జాబ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీ ఫుల్ నేము, ఈమెయిల్ అడ్రస్, సో మీ గురించి కొద్దిగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అప్లోడ్ CV, అంటే మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేసి ఇక్కడ సెండ్ అప్లికేషన్ ఉంది కదా, అది క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది సెండ్ అయిపోతుంది. ఇక లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఎనీ డిగ్రీ అడగడం జరిగిందండి. సో ఎనీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు, డిగ్రీ ఇన్ ఆర్ట్స్ లేదా కామర్స్ లేదా సైన్స్ ఏదైనా స్ట్రీమ్ చేసిన వాళ్ళు. సో దాంతోపాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్కి సంబంధించి మీరు డిప్లొమా లేదా PG చేసిన వాళ్ళు ఈ యొక్క లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. వీటికి కూడా అప్లై ప్రొసీజర్ అనేది సేమ్ టు సేమ్ ఇవ్వడం జరిగింది. సో మీరు మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను, అలాగే మీ కాంటాక్ట్ నెంబర్ను, అలాగే మీ దగ్గర ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే సో అది మీ యొక్క బయోడేటా ఫామ్ని సో ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్కి పోస్టల్ ద్వారా మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. సో లేకపోతే మీరు అప్లై ఫర్ జాబ్ అని క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో యాజ్ పర్ మనం ట్రైనింగ్ క్లర్క్కి ఏ విధంగా అయితే అప్లై చేసామో సో ఆ విధంగానే వీటికి కూడా అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.